చట్నీ చట్నీ దోశ ఇదేంటి అనుకుంటున్నారా? మనం చట్నీ దోశ సపరేట్ చేసుకొని తింటాం కదండి. ఇది అలా కాదు. ఇది దీనికి సపరేట్గా ఒక చట్నీ చేసి మన మసాలా దోశలాగా ఇది చట్నీ దోశ అండి. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ దోశ పిండి రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని కట్ చేసి పెట్టుకొని వేసుకోండి. ఇందులోనే ఒక చెంచా అల్లం ముక్కలు కూడా వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక టీ స్పూన్ అంత చాలండి. ఒక 5 నుంచి 8 వరకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి దాంట్లోనే. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ బాగా గ్రైండ్ చేసుకోండి. కచ్చాపచ్చాగా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మొత్తం ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం జీలకర్ర, ఒక టీ స్పూన్ పైన జీలకర్ర వేసుకోండి. ఇందులోనే పుట్నాలు ఉంటాయి కదండి, పుట్నాల పప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా పెట్టుకోండి. అన్నీ మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కాస్త బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇది ఒక బౌల్లోకి తీసుకొని పక్కన కొంచెం నీళ్ళు యాడ్ చేసి కొంచెం మిక్స్ చేయండి బాగా. దాంట్లోనే ఒక 1/2 చెంచా కారము, ఒక 1/4 చెంచా పసుపు, 1 చెంచా ఉప్పు అన్నీ తీసి వేసుకొని కలిపి బాగా మిక్స్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ పెన్నం పెట్టుకోండి స్టవ్ మీద. ఇప్పుడు దోశ వేసేయండి. మామూలుగా దోశ ఎలా వేస్తారో అలా వేసేసేయండి దోశ. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నాం కదండి, ఒక చట్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది తీసి దీని మీద దోశ మీద వేసుకొని బాగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి. మొత్తం దోశ అంతా నిరపండి బాగా. ఈ దోశలోకి ఇంకా మళ్ళీ పక్కన చట్నీ పొడి ఏమీ నంచుకోక్కర్లేదండి. ఒట్టి దోశ తినేయచ్చు. మీరు దోశ పైన నూనె లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నెయ్యో నూనె మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు దానిపైన. మీకు కొంచెం ఈ చట్నీ ఎక్కువ కావాలనుకుంటే, కొంచెం కారంగా కావాలి అనుకుంటే ఇది కొంచెం చట్నీ ఎక్కువైనా వేసుకోవచ్చు. లేదు కారంగా ఆ చట్నీలోనే కొంచెం ఎండు కారం ఉంటుంది కదండి, అది కొంచెం కలుపుకోవచ్చు. ఇప్పుడు అది తయారైపోయిందండి, తీసి సర్వ్ చేసేసుకోండి. ఒట్టి దోశ తినచ్చండి. దీంట్లోకి చట్నీ కారం పొడి ఏమీ అక్కర్లేదు. ఇంకా మీకు కావాలి నంచుకోవాలి అనిపిస్తే కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని నంచుకొని తినండి, బాగుంటుంది. నన్ను అడిగితే అసలు ఏవి నంచుకోవక్కర్లేదు, ఒట్టిదే తినేయచ్చు. ఇంకా కొంతమంది కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా నంచుకొని తినండి. చాలా బాగా వచ్చిందండి. నేనేమో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ ఇవ్వండి, ఎలా ఉంది చెప్పండి.